ఇప్పుడు ఒక ముఖ్య విషయం మనం తెలుసుకుందాం. ఇది మీకు అర్థమవుతే మీరు ధన్యులైనట్టే. ఇది అర్థం కాకపోతే ఇంకా మీరు చాలా జన్మలు తీసుకోవాలి. ఏమిటంటే ఇప్పటిదాకా అందరి అభిప్రాయం ఏమిటంటే ఈ దేహమే నేను అనేటువంటి అభిప్రాయం. అంతేకాదు ప్రతి ఒక్కరూ ఏం చేశారు అంటే దీనికి ఒక పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టుకున్నారు లేదా? ఆ పేరు దేనికి పెట్టారు? ఈ శరీరానికి పెట్టారు. ఆ పేరే నేను అనుకుంటారు. అంతేగా? ఆ పేరే నేను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎంచేతంటే ఆ పేరు పెట్టి ఎవరైనా విమర్శిస్తే వీళ్ళు చాలా కోపం వస్తుంది, చాలా బాధపడతారు. తిడితే ఊరుకోరు, ఆవేశంతో నాలుగు తిడుతూ ఉంటారు. ఎందుకు అంటే నన్ను తిట్టాడు అంటారు. నన్ను ఎందుకు తిట్టాలి అంటాడు. నేను తిడితే ఊరుకుంటానా నన్ను తిడితే అంటూ ఉంటాడు. అలాగే మరి ఈ దేహం నేననే భావంతో స్త్రీలు ఏమనుకుంటారు? నేను స్త్రీని అనుకుంటారు అనుకోరా? పురుషులు ఏమనుకుంటారు? నేను పురుషుణ్ణి. పైకి కనిపించకపోయినా లోపలైనా ఆ కొద్దిపాటి అహంకారం ఉంటుంది. ఎందుకు? నేను పురుషుణ్ణి కాబట్టి. స్త్రీ కొంచెం తక్కువ ఫీల్ అవుతూ ఉంటుంది, గిల్టీ. ఏదో దేవుడు నన్ను ఇలా పుట్టించాడు, నన్ను కూడా పురుషుణ్ణి చేసి ఉంటే అంటే సహజంగా మొగుడి మీద కోపం వచ్చినప్పుడు అలా అనుకుంటూ ఉంటారు. నేను మొగుడై నువ్వు పెళ్ళమవుతే అప్పుడు నీ పని ఎంతో చెబుతూ నేను అని అనుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎన్ని రకాలుగా అనుకుంటున్నారు, చేస్తున్నారు అంటే ఉద్దేశం ఏంటి? నేను ఈ దేహం అని. అలాగే అంతా గమనించండి, ఈ దేహానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారు. తాను దేహం కాబట్టి తాను సుఖపడాలి అంటే సుఖపడడానికేగా ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేసేది. మరి సుఖం ఎలా వస్తుంది? ఈ దేహాన్ని సుఖపెడితే తాను సుఖపడినట్టు భావిస్తూ ఉంటాడు. అంతేనండి. దీన్ని ఏం చేస్తాడు? ఏసీలో పడుకోబెడతాడు, టీవీ చూపెడతాడు, కారులో తిప్పుతాడు, మంచి బట్టలు వేసి డెకరేషన్ చేస్తాడు, మ్యాచింగ్లు కూడా, నగలు నాణ్యాలు కూడా ఉన్నాయా? నాణ్యాలు అంటే ఏంటమ్మా? నగలు వేసుకోవడం నేను చూశాను, కానీ ఇవన్నీ అలంకరిస్తారు. అంతేకాదు దీనికి ఫోటోలు కూడా తీసి ఫేస్బుక్లో కూడా పెడతారు. ఫేస్బుక్లో లైకింగ్లు వస్తాయి ఎక్కువ, వీళ్ళు ఉబ్బిపోతూ ఉంటారు. నాకు కాబట్టి లైక్లు వచ్చినాయి అని చెప్పి చాలా ఉబ్బిపోతూ ఉంటారు. ఎందుకు? ఆవిడకి వచ్చినాయి అని. అలాగా మనం చూస్తే ఇవన్నీ అంతా కూడా ఒకవేళ ఇది సన్నగా ఉంటే నేను సన్నగా ఉన్నానని కొంచెం బాధ కలిగి ఏం చేస్తారు?
ఇది లావ్ ఎక్కించడానికి దీన్ని ప్రయత్నం ఎక్సర్సైజ్ చేయడం, బాగా పుష్టికరమైన ఆహారాలు తినడం, ఇవన్నీ చేస్తారు. ఒకవేళ లావుగా ఉంటే అది లేకపోతే ఇలా ఉంటే మంచి షేపులుగా ఉండడానికి జాగింగ్లు ఇవన్నీ ఇటువంటివన్నీ చేస్తారు. ఏమండి? హెర్బల్ పౌడరా? హెర్బల్ పౌడర్ వాడతారంట. హెర్బల్ అది ఎందుకు? దీనికోసమే. దేనికోసం? దేహం కోసం. దేహం కోసం కాదు, వాళ్ళ కోసం. ఎందుకు? ఇదే వాళ్ళు అనుకునే. అలా మనం చూస్తుంటే పుట్టినప్పటి నుంచి ఎప్పటిదాకా? చచ్చేదాకా దీనికోసమే తాపత్రయపడతారు. దీనికి ఏదైనా జబ్బు చేస్తే బెంగ పెట్టుకుంటారు, బెంగ పెట్టుకోరా? అది మేడం చెప్తున్నారు కదా, ఎంత బెంగెట్టుకుంటారు. ఎందుకు? చచ్చిపోతామని. ఇలాగా మీరు చూస్తే దీనికోసం ఎంత తాపత్రయపడతారో, ఎంత కష్టపడతారో, జీవితాంతం దీనికోసమే కృషి చేస్తున్నారు. మొత్తం జీవితం దీనికే అర్పిస్తున్నారు. అలాగే ఇంకా దీనికి పేరు రావాలని ఎంత తాపత్రయపడతారో, ఆ పేరుని చూసి మురిసిపోతూ ఉంటారు. దీనికి మళ్ళీ అవార్డులు రావాలి, రివార్డులు రావాలి అని చెప్పి అవి వస్తే దానికి ఫ్రేమ్ కడతారు. మీ ఇంకా కొంతమంది ఇళ్లల్లో చూడండి, చాలామంది కొంతమంది ఇళ్లల్లో చూస్తే ఈ మూమెంటోలు చాలా ఉంటాయి ఇంట్లో. మూమెంటోస్ ఉంటాయి కదా, ఆ బీరువా నిండా పెడతారు, లేకపోతే ఎక్కడ ఉంటాయి అన్నీ పెడతారు. కొంతమందికి ఒక గది నిండిపోతాయి, గోడలన్నీ నిండిపోతాయి ఆ మూమెంటోలతోటి. ఎవడైనా ఇంటికి వస్తే ముందు ఆ లోపలికి తీసుకెళ్తారు. అవన్నీ ఎక్కడ పెడతారంటే హాల్లో. ఓహో, అది ఆయన చేత ఆవిడ మళ్ళీ గదిలో పెడితే కనపడవని హాల్ మొత్తం అది. ఇలాగ మనం చూస్తూ ఉంటే ఇలాగే చేస్తూ ఉంటారు అంతా. మరి ఈ దేహాన్ని తాననుకుంటూ దీనికి ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నారు? కొంచెం ఆలోచించండి. ఎంతకీ ఈ దేహం మీరా? ఎవరు మాట్లాడలేదేంటి? ఈ దేహం మీరా? ఎందుకు మాట్లాడలేదంటే కాదైతే ఎందుకు కాదు అంటామని. ఎంతకీ మనం ఈ దేహమా? దీనికోసం ఎంత తాపత్రయపడుతున్నాం, ఎంత సంపాదిస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం, దీనికోసం తప్పులు పాపాలు కూడా చేస్తున్నామా లేదా? దీన్ని పెద్ద పెద్ద ప్యాలెస్లో పెట్టాలని సంపాదించడానికి ఎన్ని ఘోరాలు చేస్తున్నారు, ఎన్ని నేరాలు చేస్తున్నారు, ఎన్ని పాపాలు చేస్తున్నారు. అంతా దేనికోసం అంటే ఈ దేహం కోసం. సరే చేస్తున్నారు, బాగానే ఉంది. ఇంతకీ ఈ దేహం మీరా? మేడం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు, కరెక్ట్గా చెప్తున్నారు.
అంచేత గుర్తుపెట్టుకోండి, దేహం మనమా అంటే అర్థం చేసుకోవాలి, దేహం మనం కాదు. మరి మనం ఎవరం అని మళ్ళీ ప్రశ్న వస్తుంది. దేహం మనం కాకపోతే మరి మనం ఎవరం? మనం ఎవరము అంటే ఎవరో మనం బాగానే చెప్తున్నారు. ఎవరము అంటే ఆత్మలం. మరి ఆత్మలు అని ఎలా చెప్తారు? ఎలా చెప్తారు అంటే అవును, శరీరము మనసు ఆత్మ ఉన్నాయి. ఆత్మ మీరేం చెప్పామా పొద్దున్న? మనం ఎవరం అంటే ఊరికే ఏదో పత్రిక గారు చెప్పడమో, లేకపోతే మన క్లాసులో ఎవడో చెప్పడమో, లేకపోతే ఏదైనా పుస్తకంలో ఏదైనా చదవడం చేసాం, దాన్ని బట్టి చెప్తున్నాం. కానీ నిజంగా దాని మీద అంత అధ్యయనం చేయలేదు, అంత లోతుగా మనం విశ్లేషణ చేసుకోలేదు. ఊరికే వినేసి వదిలేసాం అంతే. మనం ఆత్మలము అనేది వినేసి వదిలేసాం. కానీ దీని గురించి ఎంత లోతుగా విశ్లేషణ చేసుకుని అర్థం చేసుకుంటే మనం అంత ధన్యులైనట్టు. ఇది అర్థం కాకపోతే ఈ జన్మ వ్యర్థమే. అంచేత ముందు మనం ఇది నిర్ధారణ చేసుకోవాలి. ఏంటి? నేను ఎవరు కాదు, నేను ఆత్మను అన్నది. అది నిర్ధారణ చేసుకోవాలి. మరి ఎలా నిర్ధారణ అవుతుంది? ఇక్కడ ఇప్పటిదాకా ఇన్నేసి సంవత్సరాలు నేను దేహం అనే జీవించాం. ఫస్ట్ టైం పత్రి గారి పరిచయం అయిన తర్వాతే అర్థమైంది ఏమిటి, మనం దేహం కాదు, మనమంతా ఆత్మలమని. నా పరిస్థితి కూడా పత్రి గారి పరిచయం అయ్యేదాకా ఇదే అభిప్రాయం. ఏది? నేను దేహం అనే అభిప్రాయం. దేహమే నేను. ఆయన ఎక్కడో ఎన్నయని చదివేస్తున్నారు. సరే, కానీ పత్రి గారి పరిచయం అయిన తర్వాత అర్థమైంది దేహం నువ్వు కాదు ఆత్మ అని. కానీ అలా అని చెప్తే గమ్ముని నమ్మకం కలుగుతుందా? కలగదు. దాని మీద చాలా విశ్లేషణ చేయాలి, ఎంతో తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే ఇప్పుడు ఊరికే మిమ్మల్ని ప్రశ్న వేస్తే చెప్పేస్తారు. ఇప్పుడు మన సొసైటీలో అందరూ చెప్పేస్తారు, నువ్వెవరు అంటే నాకు తెలియదు అనుకున్నావా అంటారు. అందులో మళ్ళీ ముందే అంటారు. కానీ ఎప్పుడు మీకు ఇది అర్థమైనట్టు అంటే ఏది అర్థమైనట్టు? నేను ఆత్మ అన్నది అర్థమైనట్టు అంటే ఎప్పుడైతే మీరు నేను ఆత్మ అన్నట్టుగా జీవిస్తూ ఉంటే మీకు అది అర్థమైనట్టు. మీరు తెలుసుకున్న నేను దేహం అన్నట్టుగానే జీవిస్తే మీకు ఇంకా అర్థం కానట్టే. రాసుకోవాలి ఈ పాయింట్. విన్నంత మాత్రాన్ని మీకు అర్థమైనట్టు కాదు, తెలుసున్నట్టు. తెలియడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. తెలుసుకున్నవాడు ఆచరించడు, అర్థం చేసుకున్నవాడు ఆచరిస్తాడు. మరి ఎలా అర్థమవుతుంది? మనం చాలా విశ్లేషణ చేసుకోవాలి, చాలా కోణాల్లోంచి తెలుసుకోవాలి. నేను అందుకే ఒక్క క్లాస్ సరిపోదు, అలా ప్రతి క్లాసులో ఏదేదో కోణాల్లోంచి ఏదేదో రకంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక యాంగిల్లో కాకపోయినా ఇంకో యాంగిల్లో మనకు అర్థమవుతుంది. ఎప్పుడు మీరు బాగా అర్థమైనట్టు అంటే మీ ప్రవర్తన మారినప్పుడు. ఇప్పుడు మీరు చూడండి, అందరూ కూడా దేహం నేనన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు, జీవిస్తున్నారు. కానీ
నేను ఆత్మ అన్నట్టుగా మీరు ప్రవర్తించగలిగితే అప్పుడు మీరు బాగా అర్థం చేసుకున్నట్లు లెక్క. మళ్ళీ అది కూడా అడుగుతారు, ఏమని, మరి ఆత్మ అన్నట్టుగా ఎలా జీవించాలండి? మళ్ళీ అవి చెప్పాలి. ఎలా జీవిస్తే నేను ఆత్మ అన్నట్టుగా జీవిస్తున్నట్టు అన్నవి కూడా కొన్ని చెప్పాలి. అవి కూడా తెలుసుకుందాం. సరే, ముందు ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం దేహమా ఆత్మ? అన్నిటికంటే ముందు మనం ఎవరైనా అనుకున్నాం? మానవులం. మనమంతా మానవులం. మానవుడు అంటే మూడు కలిపి మానవుడు అనుకున్నాం. ఏమిటా మూడు? దేహము, మనస్సు, ఆత్మ. అంతే కదా? ఇంక ఇక్కడ మూడే ఉన్నాయి. అందుకని ఏమున్నాయి ఎక్స్ట్రా? ఏం లేవు. దేహము, మనస్సు, ఆత్మ. ఇప్పుడు కొంచెం ఆలోచించండి. దేహము నేనా, మనస్సు నేనా, ఆత్మ నేనా అనే ప్రశ్న వేసుకోవాలి ఫస్ట్. మూడు ఉన్నాయి కాబట్టి మూడిట్లో ఏది నేను అనే ప్రశ్న వేసుకోవాలి. దేహం నేనా, మనస్సు నేనా, ఆత్మ నేనా అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. అయితే మూడు కలిపి నేనా? ఇంతకీ ఏది నేను అంటే మళ్ళీ ఈయన ఆత్మనే అంటాడు. అది మూడు కలిపితే నేనా? అది మూడు కలిపితే మానవుడు. ఇందులో నేనెవరు అన్నది తెలియాలి అంటే ఇప్పుడు మూడు ఉన్నాయి. మూడిటి మీద కొంచెం గందరగోళం ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు కొన్నాళ్ళకి అందరూ చనిపోతారా? చనిపోరా? చనిపోతారు కదా. చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేయొద్దండి. ఎవడెత్తట్లా? అబ్బబ్బబ్బా, నువ్వు చనిపోతావా చనిపోవా? అది అంచేత ఏంటంటే ఈ చనిపోయినప్పుడు మానవుడు చనిపోతే ఏమవుతాయి? రెండు జరుగుతాయి. ఏమవుతుందంటే ఒకటి కాలిపోతుంది, ఇంకొకటి పైకి పోతుంది. ఏది కాలిపోతుంది? శరీరం కాలుతుంది. ఏది పైకి పోతుంది? ఆత్మ పైకి పోతుంది. ఇప్పుడు చూడండి, మీకు మూడల్లా ఇప్పుడు ఏమైనాయి? రెండైనాయి. ఇందాక మూడిట్లో తేల్చుకోవడం కష్టం, కానీ ఇప్పుడు రెండిట్లో తేల్చుకోవడం కొంచెం తేలికవుతుంది. అంచేత శరీరం కాలిపోతుంది, ఆత్మ పైకి పోతుంది. మళ్ళీ మీరు ఏమంటారంటే ఈ మనసు ఏమైందండి అంటారు. ఇది అడగడానికి రెడీగా ఉంది. గుర్తుపెట్టుకోండి, మనసు అన్నది శరీరంతో పాటు వస్తుంది, శరీరంతో పాటు పోతుంది. అంచేత ఇక్కడ రెండైనవి. శరీరం కాలిపోతుంది, ఆత్మ పైకి పోతుంది. ఇప్పుడు కొంచెం మనం ప్రశ్న వేసుకోవచ్చు. కాలిపోయే శరీరం నేనా అంటే మనమా? పైకి పోయే ఆత్మ నేనా అంటే మనమా? కాలిపోయిన శరీరం నేనా, పైకి పోయిన ఆత్మ నేనా? ఎలా తెలుస్తుంది? ఏమంటారంటే ఆత్మ నేను అని చెప్తారు మీరు. సరే, దేన్ని బట్టి చెప్తారు మీరు? ఎలా చెప్తారు అంటే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ మీరు ఇంకొక ప్రశ్న వేసుకోవాలి. ఏమిటంటే ఆ ప్రశ్న, దీనికి ఆన్సర్ తెలియాలి అంటే ఇంకో ప్రశ్న వేయాలి. చనిపోయిన తర్వాత నేను ఉంటానా ఉండనా? అంటే నాకు ఇంకా జన్మలు ఉన్నాయా లేవా? ఇంకా జీవితం ఉందా లేదా అన్న ప్రశ్న వేసుకోవాలి.
ఏమిటది? చనిపోయిన తర్వాత జన్మలు ఉన్నాయా లేదా, నాకు ఇంకా జీవితం ఉందా లేదా, నేను ఇంకా ఉంటానా ఉండనా అనే ప్రశ్న వేసుకోవాలి. ముందు ఇది తేల్చుకోవాలి. ఎంచేతంటే చనిపోయిన తర్వాత మీరు ఉండకపోతే, ఇంకా మీకు జన్మలు లేకపోతే శరీరం మీరు, ఇంచేత అదేమైంది? శరీరం బూడిదైపోయింది. అంచేత ఇంక మీరు లేరు కాబట్టి ఇంక మీకు జీవితం లేనట్టే. ఒకవేళ మీకు జీవితం ఉంటే మీరెవరు? ఆత్మ. మీకు ఇంకా జన్మలు ఉంటే మీరెవరు? ఆత్మ. అది మరి ఇది ఎలా తెలుస్తుంది? నేను అనేది ఇది ఎలా తెలుస్తుంది మనకి? చనిపోయిన తర్వాత మనం ఉంటామా ఉండమా అన్నదానికి ఏం చెప్తారు చెప్పండి? మనం ఉంటామా ఉండమా, మనకి ఇంకా జీవితం ఉందా లేదా, మనకి ఇంకా జన్మలు ఉన్నాయా లేదా. లేదు అంటే దేహం మనము, ఉంటాము అంటే ఆత్మ మనము అని చేతి ఇది తేల్చుకోవాలి ముందు మనం. ఎలా తెలుస్తుంది? ఒకవేళ ఉంటాము అని అన్నారనుకోండి, ఎలా తెలుస్తుంది? ఎవరో అడుగుతారు, నీ ఇంకా జన్మలు ఉన్నాయా అంటే మీరు ఉన్నాయని అన్నారనుకోండి, ఎలా చెప్తావు? చూపించు అంటారు. చూపెడతారా? అది నిర్ధారణ కావాలి. అసలు ఫస్ట్ ఎవరైనా సరే ముందు ఇది తేల్చుకోవాలండి. ప్రతి ఒక్కరూ దీని గురించి ఎవ్వరు ఆలోచించట్లా. చనిపోయిన తర్వాత మీరు ఉండేటట్టయితే న్యాయంగా మీరు ఎప్పటిదాకా ఆలోచిస్తున్నారు? చచ్చేదాకా ఆలోచిస్తున్నారు, అంతే కదా? చచ్చేదాకా బాగుండాలి, చచ్చేదాకా ఎలోటు ఉండకూడదు. ఇన్సూరెన్స్ కూడా ఎప్పటిదాకా చేస్తున్నారు? అంతా చచ్చేదాకానే. బాగా సంపాదించుకుంటారు, ఇంకా చచ్చిపోతామని ఏం చేస్తారంటే వీళ్ళమ్మ కూడా రాస్తారు, నేను చచ్చాక నా ఈ ఆస్తి వాళ్ళకి, ఈ ఆస్తి వీళ్ళకి. ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళ దగ్గరే ఉంటుంది, బంగారం ఉంటుంది, దాన్ని కూడా వాటాలు వేసేస్తారు. చచ్చేదాకా ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? చచ్చిన తర్వాత ఇంక ఉండమనే కదా లెక్క. అదే ఉండమనే లెక్క. అందుకే చచ్చేదాకా. నిజంగా చచ్చిన తర్వాత కూడా మనం ఉంటే దాని గురించి కూడా ఆలోచిద్దాం కదా. మేడం అంటున్నారు ఇక్కడికే చత్తనం ఇంకా అయ్యక్కడ చస్తాం. ఏం చేద్దంటే ఇప్పుడు మీరు చూడండి, మీకు ఇప్పుడు 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతామని అప్పటిదాకా ప్లాన్ చేస్తున్నారు లేదా? మరి అప్పటిదాకా ప్లాన్ చేస్తున్నప్పుడు ఇంకా ఉంటే దాని గురించి ఎందుకు ప్లాన్ చేయరు? అదేనమ్మా, దానికోసం దానికి ఏం కావాలి, మన భవిష్యత్తుకి ఏం కావాలని ప్లాన్ చేస్తున్నావు. ఇంకా తర్వాత జీవితం ఉంటే దానికి కూడా ప్లాన్ చేయాలిగా. దానికి ఏం చేస్తున్నాడు? ధ్యానం చేస్తున్నారా? మీరు చేసే ధ్యానం కూడా దేనికోసం చేస్తున్నారు? రోగాలు తగ్గడానికి. ఎందుకు? చచ్చేదాకా బాగుండాలి. రోగాలు దేనికి సంబంధించినవి? దేహానికి సంబంధించి. అంటే చచ్చేదాకా ఈ దేహం రోగాలు లేకుండా ఉండాలనే కదా మీరు చేసే ధ్యానం. ఏం చేస్తున్నామంటే ఏం చేయాలో తెలిస్తేగా. ముందు అసలు ఇది చెప్పు, చచ్చాక ఉండవలేదు మళ్ళీ ఇంకేదో. ప్రతి ఒక్కరూ ఇది ఆలోచించాలి, నిర్ధారణ చేయాలి. అమ్మ చనిపోయే వరకు పోలే ఒక 90% చేసుకున్నారు ఈ జీవితానికి. తర్వాత మీ జీవితమేగా, మరి దాన్ని 10% అయినా చేసుకోరా?
ఏం చేతంటే చనిపోయిన తర్వాత మనం ఉండేటట్టయితే మరి దానికోసం కూడా మనం ఎంతో ఆలోచించాలి, ఎంతో చెయ్యాలి, ఎంతో తెలుసుకోవాలి. లేకపోతే ఏ గొడవ లేదు. కానీ అవన్నీ ఎంత మనం ఆలోచిస్తే మన భవిష్యత్తు అంతా బాగుంటుంది. అంచేత ఇది ముందు ప్రతి ఒక్కరూ నిర్ధారణ చేసుకోవాలి. ఇంచేతంటే ఇప్పుడు మీ జీవితంలో మీకు భర్త ఉన్నాడు కదా అమ్మ, పిల్లలు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు బాగుండాలి, భర్త బాగుండాలి, ఆ పిల్లలు బాగుండాలని చాలా తపన పడుతున్నావా లేదా? మరి తర్వాత జీవితం ఉంటే అప్పుడు మొగుడు ఉంటాడా ఉండడా? అప్పుడు ఉంటాడా? మరి అప్పుడు పిల్లలు ఉంటారా ఉండరా? మరి వాళ్ళు బాగోక్కలేదా? మరి వీళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళ గురించి మరి వాళ్ళ బాగు కోసం అదే నేను చెప్పేది. తెలియని స్థితిలో ఉన్నాం కాబట్టి అంత ఆలోచించట్లే. కానీ తెలుసుకుంటే దాని గురించి కూడా కాస్త ఆ తెలుసున్న వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ ఎవడు అడగట్లా. ఇక్కడ కూడా నాకు ఈ రోగం ఎలా తగ్గుతుంది, ఆ కోరిక ఎలా తీరుతుంది, నా మొగుడు జ్ఞానంలోకి రావాలంటే ఏం చేయాలి, అమ్మాయి పెళ్ళి అవుతుందా, అబ్బాయి పెళ్ళి అవుతుందా, ఇవి అడుగుతున్నారు తప్ప అరే నాకు ఇంకా జీవితం ఉంటుంది, మరి ఆ జీవితం ఉంటే అక్కడ మరి నేను ఇలాగే ఇంకా బాగా ఉండాలంటే అప్పుడు ఏం చేయాలి అనేటువంటి ప్రశ్నలు ఎవరు అడగట్లా. అంచేత ఇది నిర్ధారణ చేసుకోవాలి. ఎలా నిర్ధారణ అవుతుంది అంటే కొంచెం మనం ఆలోచిస్తే అవుతుంది. ముందు మన అందరూ దేవుడు అనుకునే, భగవంతుడు అనుకునే కృష్ణ భగవానుడు. మరి అంత గొప్పవాడు చెప్పింది వాస్తవము, సత్యము. అంతటా ఆయన చెప్పింది. మరి అయినా మనకి ఇంకా జీవితం ఉందని చెప్పాడా లేదని చెప్పాడా? ఆయన ఏమన్నాడు? మనకి ఇంకా జీవితం ఉందని చెప్పాడు. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు. అంటే దాని అర్థం మనం ఇంకా ఉంటాం. మరి భగవద్గీత ఎన్నోసార్లు పారాయణ చేస్తున్నాం, కానీ ఇది మనం పెద్ద పట్టించుకోవట్లా. అంటే ఖచ్చితంగా ఉంటామనే చెప్పాడు. ఇంకా చాలా ప్రశ్నలు వేసుకుంటే అసలు మీరు చూస్తే ఇంకా మనకి జన్మలు ఉన్నాయని ఎన్నో శ్లోకాల్లో ఆయన ఉదహరించడం జరిగింది. గీత మనం చదివితే తెలుస్తుంది. నేను రాశాను పుస్తకం, భగవద్గీతా సారం కృష్ణ సందేశం అనేటువంటి పుస్తకం. కంపల్సరీగా చదవండి. అందులో భగవద్గీతలో మనకి ఇంకా జన్మలు ఉన్నాయా లేదా, భగవద్గీతను బట్టి మనకి ఇంకా జన్మలు ఉన్నాయా అనే ప్రశ్న వేసి దానికి ఇంత ఎన్నో వివరించాను. ఆ శ్లోకాలు ఎన్నిటినో అవన్నీ మీరు చదివితే అప్పుడు పూర్తిగా మీకు అర్థమవుతుంది. మరి అంతటా ఆయన చెప్పేటప్పుడు అది మరి వాస్తవం కాదా? మరి దాన్ని బట్టి దానికి అనుగుణంగా మనం జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు ఇంకా కొన్ని ప్రశ్నలు వేసుకుంటే ఖచ్చితంగా జన్మలు ఉన్నాయనే సంగతి మనకి అర్థమవుతుంది. మీరు చూడండి, మనమంతా మానవులం. అంతేకాదు అందరికీ ఉన్న నమ్మకం ఏంటంటే భగవంతుడు ఉన్నాడనేటువంటి నమ్మకం. ఏ మతంలో సరే నమ్ముతారు. పేర్లు వేరే ఉంటే ఉండొచ్చు. మరి భగవంతుడికి మనమంతా మానవులైనప్పుడు, అందరూ భగవంతుని బిడ్డలైనప్పుడు ఆయనకి అందరూ సమానమా కాదా? సమానమే. మరి అందరూ సమానమైనప్పుడు, ఆయనకి అందరూ సమానమైనప్పుడు అందరి జీవితాలు ఒకే రకంగా ఉన్నాయా? లేవు.
ఒకళ్ళ జీవితానికి సంబంధం లేదు. ఒకడు కోట్లు ఉంటే ఒకడికి ఏమీ లేనివాడు ఉన్నాడు. వాడు అందంగా ఉంటే ఇంకోడు అందవికారంగా ఉన్నాడు. వాడు ఎప్పుడు రోగాలతో ఉంటే ఇంకోడు ఆరోగ్యంగా ఉంటాడు. ఇలా చూస్తే ఎన్నో తేడాలు ఉన్నాయి. మరి దేవుడికి అందరూ సమానమైనప్పుడు ఆయన అందరినీ ఒకే రకంగా ఎందుకు పుట్టించలే, ఎందుకు ఉంచలేదు? మరి ఆయనకి అందరూ సమానమేగా. అందరూ సమానమైతే అందరి జీవితాలు ఒకే రకంగా ఉండాలిగా. ఎందుకు లేవు? పుట్టుకలోనే తేడా ఉన్నాయి. మీరు చూడండి, అంబానీకి ముఖేష్ అంబానీ మనవడు ఎవరో పుట్టాడట. పుట్టగానాడెవడు మామూలు కోటీశ్వరుడా? అపర కోటీశ్వరుడు. ఇంకోడెవడు ముష్టివాడు కూడా పుట్టాడు అదే టైంలో. పుట్టగానే ఆడేవాడు అపర ముష్టివాడు. ముష్టిలో ఉన్నతమైన వాడు. మరి ఆయనకు అందరూ సమానం అవుతే వాడిని అలా ఎందుకు పుట్టించాడు, వీడిని ఎలా ఎందుకు పుట్టించాడు? అంటే ఇక్కడ దేవుడు పుట్టించడం కాదు. గత జీవితంలో చేసిన కర్మల్ని బట్టి ఇప్పుడు జీవితం ఆధారపడి ఉంది, అంతేగాని భగవంతుణ్ణి బట్టి కాదు అన్నది మనకు అక్కడ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, గత జన్మ అనే పదం వాడారు అంటే మనకి గత జన్మలు ఉన్నాయని ఒప్పుకున్నట్టేగా. మరి గత జన్మలు ఉంటే తర్వాత ఇంకా జన్మలు ఉన్నట్టే కదా. అది అంటే తర్వాత ఇంకా జన్మలు ఉన్నాయంటే ఇంకా జీవితం ఉన్నట్టేగా. అంటే మనకి ఇంకా జన్మలు ఉన్నాయి, మనకి ఇంకా జీవితం ఉంది అన్నది బాగా అర్థమవుతుంది. అంచేత దీన్ని బట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే మనం ఇంకా ఉంటాం. మరి ఇంకా ఉండేటట్టయితే ఇప్పుడు ఈ ప్రశ్న అంతా ఎందుకు ఇంతసేపు డిస్కషన్ అంటే, చనిపోయినప్పుడు రెండు జరుగుతాయి, ఒకటి కాలిపోతుంది, ఒకటి పైకి పోతుంది. అంటే కాలిపోయింది ఇంకా మసి అయిపోయింది, కానీ పైకి పోయేది ఏది అంటే ఆత్మ, ఉండేది ఏది ఆత్మ. అంటే ఇప్పుడు మన ప్రశ్న ఇదంతా దేనికోసం? నేను ఎవరు అనే దానికోసమేగా. నేను ఎవరు అనే దానికోసమే ఇప్పుడు మనం ఈ ప్రశ్న వేసుకున్నాం. ఇది తేలాలి అంటే మరి మనం చనిపోయిన తర్వాత ఇంకా లేకపోతే కనుక మనం దేహము, ఇంకా ఉండేటట్టయితే మనం ఆత్మ. అంచేత ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎవరని తెలుస్తుంది? ఆత్మ అన్న సంగతి తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికైనా ఇది అర్థం చేసుకోండి. మనమంతా దేహాలం కాదు, ఆత్మలం. మనం మామూలు ఆత్మని తెలుసుకో, తర్వాత అన్నీ చూద్దాం. మనమంతా ఆత్మలం. ఇవి మళ్ళీ కిందకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే ఆత్మ మనం అవుతే ఈ దేహం ఎవరు? అదేనా నీ డౌటు? ఓసారి మళ్ళీ నువ్వు కథ అందరికీ నీ మొహం చూపెట్టు. ఆత్మ నువ్వు అయినప్పుడు దేహం ఎవరు? ఇప్పుడు ఉన్నాయి రెండే, దేహము ఆత్మ. మనం ఆత్మ అయినప్పుడు మరి ఈ దేహం ఎవరు? గుర్తుపెట్టుకోండి, ఆత్మ మీరవుతే దేహం ఎవరు అంటే దేహం మీది. మీరు మీది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఆత్మ అవుతే దేహం ఏమవుతుంది? మీది. నేను నాది. ఇక్కడ మీరు చూడండి, ఇది నేను,
ఇదేంటిది? సెల్. ఇది ఎవరిది? నాది. మీదేం కాదు, నాదే. అలాగే ఆత్మ నేనైనప్పుడు ఈ దేహం నాది, గుర్తుపెట్టుకోండి. కానీ విచిత్రం ఏంటంటే అందరూ కూడా తనకు ప్రాముఖ్యం ఇవ్వట్ల, తన దానికి ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఇప్పుడు మీరు మీ దేహానికి ప్రాముఖ్యం ఇస్తున్నారా, మీకు ప్రాముఖ్యం ఇస్తున్నారా? దేహానికి. అంటే మీకు ఇవ్వటంలా. మీరు మీ దేహాన్ని పట్టించుకుంటున్నారు కానీ మిమ్మల్ని అసలు పట్టించుకోవట్లా. దేహం ఎవరు అనుకుంటున్నారు అసలు మీరు? గుర్తుపెట్టుకోండి, ఈ దేహం అన్నది మీకు ఒక అద్దె ఇల్లు లాంటిది. మీరెవరు? ఆత్మ. దేహం ఎవరు? అద్దె ఇల్లు, రెంటెడ్ హౌస్. మీరు సహజంగా అద్దె ఇంట్లో దిగారనుకోండి, ఏం చేస్తారు? అద్దె ఇంట్లో ఉన్నంతకాలం మీరు అది సొంత ఇల్లు అనుకుంటారా? సొంత ఇల్లు అనుకుంటావా? అనుకోరు. అరే సొంత ఇల్లని అనుకో. ఎంచేతంటే నువ్వు అద్దె ఇంట్లో ఉన్నప్పుడు నీకు అవగాహన ఉంటుంది. ఏమని? ఇది ఎప్పుడప్పుడు అది అయ్యే ఓనర్ ఎప్పుడప్పుడు యజమాని ఖాళీ చేసామంటాడు. వాడు ఖాళీ చేసామంటే మనం ఖాళీ చేసేవలసిందే. అని చేత ఇది నా సొంత ఇల్లు ఏం కాదు, ఇది అద్దె ఇల్లు అనే దృష్టిలోనే ఎప్పుడు ఉంటారు. అందుకే అద్దె ఇంటికి డెకరేషన్ చేస్తారా? అది గ్రానైట్లు అన్నీ వేయిస్తారా? సీలింగ్లు అన్నీ చేయిస్తారా? ఎల్ల కూడా వేయించరు. ఏమైనా చేస్తే కాదు బూజు దులుపుతారు. ఎప్పుడైనా ఓ బల్బు మాడిపోతే ఆ బల్బు మారుస్తారు, అంతే. అంతేకాని ఆ అద్దె ఇంటికి ఏమీ ఖర్చు పెట్టరు. అంతేకాదు, మీరు ఏదైనా సంపాదించుకుంటే ఏం చేస్తారు? ఆ అద్దె ఇంట్లో ఉండి సంపాదించుకుంటే కూడా పట్టుకెళ్ళగలిగేది సంపాదించుకుంటారు. డబ్బు సంపాదిస్తారు, బంగారం సంపాదిస్తారు, లేకపోతే ఫ్రిడ్జులు, ఏసీలు, లేకపోతే ఇటువంటి మంచాలు, ఇలాగ కూడా పట్టుకెళ్ళగలిగేవి సంపాదించుకుంటారు. కానీ ఆ ఇంటికి ఏమీ పెట్టరు. ఎంచేత ఖాళీ చేయవలసి వస్తే అదంతా నష్టపోతామన్న సంగతి తెలిసి ఎప్పుడు అద్దె ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా పట్టుకెళ్ళగలిగేవి సంపాదిస్తారు, కానీ ఆ ఇంటికి మటుకు పెట్టరు. ఒకవేళ వాడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నాకాడ ఖాళీ చేసామంటే ఏం చేస్తారు? ఇక్కడ ఇందులో 2 రకాలు ఉన్నారు. ఒకడు అది సొంత ఇల్లు, పెద్దాడు మనల్ని ఏం ఖాళీ చేయమనలే అని చెప్పి, ఇప్పుడు ఆయన అన్నాడు కదా మా ఇల్లు అని, దాన్ని బాగా పెట్టాడు. ఇప్పుడు ఆయన ఖాళీ చేయమన్నాడు. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి చెప్పండి? ఏం చేస్తాడు అంటే ఏడుతూ కూర్చుంటాడు. ఏం చేత ఆడు సంపాదించిందంతా దానికి ఎట్టేశాడు. ఇప్పుడు బయటికి వెళ్తే ఇప్పుడు అలాంటి అంత ఇల్లు దొరకాలి అంటే ఇప్పుడున్న అద్దెకి 4 రెట్లు పెట్టాలి. అంతా దానికే పెట్టేశాడు. వీడి దగ్గర ఏమీ లేదు. ఎలా వీలవుతుంది? అని చేత వెళ్ళాలంటే బాధపడతాడు. కానీ అన్నీ కూడా పట్టుకెళ్ళి సంపాదించుకున్నవాడు ఖాళీ చేయమంటే ఏం చేస్తాడు? హుషారుగా వెళ్ళిపోతాడు. నీకెందుకు, నేను రేపేటి ఇవాళే ఖాళీ చేసేస్తానంటాడు. ఒక లారీ తెచ్చుకుంటాడు,
మొత్తం ఆ సామాన్లన్నీ దాంట్లో వేసుకుంటాడు. ఇంచక్క వెళ్ళి ఇంతకన్నా మంచింటికి వెళ్తాడు. ఎవడు అది అద్దె ఇల్లు అని భావించిన వాడు ఇంతకన్నా మంచింట్లోకి వెళ్తాడు. ఎంతో హుషారుగా వెళ్తాడు. దాన్ని ఖాళీ చేయడానికి ఏమి ఏడవడు, బాధపడ్డు. కానీ అది సొంత ఇల్లు అనుకున్నవాడు ఎంత బాధపడతాడో చూడండి. అంచేత అద్దె ఇంట్లో ఉన్నవాడు అద్దె ఇంట్లో ఉన్నాననే అనుకుంటాడు, అంతేగాని సొంత ఇంట్లో ఉన్నానని అనుకోడు. అలాగే గుర్తుపెట్టుకోండి, ఈ దేహం ఆత్మ అయిన మనకి ఒక అద్దె ఇల్లు లాంటిది. గుర్తుపెట్టుకోండి, ఈ దేహం మనకి ఒక అద్దె ఇల్లు లాంటిది. మనం పైన ఇన్నాళ్ళని రెంట్కి తీసుకున్నాం. ఎవరిని? ఈ దేహాన్ని. గుర్తెట్టుకోండి, ఇదేదో సొంతం అనుకుంటున్నారు. కొంతమంది 30 ఏళ్ళకి తీసుకుంటాడు, కొంతమంది 50 ఏళ్ళు, కొంతమంది 60 ఏళ్ళు, కొంతమంది 80 ఏళ్ళు. ఆ పైన రాసేసి వస్తారు అగ్రిమెంట్. ఆ టైం అయిపోతే ఏం చేయాలి? ఖాళీ చేయాలి. అని చేత ఏంటి అంటే, ఎంతకాలం మనం ఇక్కడ ఉండాలని తెచ్చుకుంటామో అంతకాలమే ఉంటాం. తర్వాత ఏమవుతుంది? దీన్ని ఖాళీ చేయాలా అక్కర్లేదా? ఖాళీ చేయకుండా ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవ్వడు లేడు. అంచేత ఇది మనకి ఒక అద్దె ఇల్లు. కానీ ఎవరైనా ఇది అద్దె ఇల్లు అనుకుంటున్నారా? అనుకోవట్లా. ఇదేదో పర్మనెంట్ ఇల్లు అనుకుంటున్నారు దొబ్బుదామని. ఓ దీనికి ఎంత డెకరేషన్ చేస్తున్నారో, మేకప్లు శుభ్రం చేస్తున్నాడు, మేకప్లు చేస్తున్నావు. దీనికి ఎన్ని బిల్డింగులు కొంటున్నావు, ఎన్ని పొలాలు కొంటున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఎంత బంగారం కొని దీనికి అలంకరిస్తున్నావు. జీవితం అంతా కష్టపడి, మామూలుగా కష్టపడడం కాదు, ఇంకెన్ని రకాలుగా చెయ్యాలో అన్ని రకాలు చేసి దీనికి ఇదేదో పర్మనెంటు ఇవన్నీ ఉండిపోయేటట్టుగా చేస్తున్నారు లేదా? ఖాళీ చేస్తే ఇవన్నీ ఏమవుతాయి? ఇంటిని ఖాళీ చేస్తారా? ఖాళీ చేయరా? ఖాళీ చేస్తే వీటి కోసం సంపాదించినవన్నీ ఏమవుతాయి? అన్నీ పోయినట్టేగా. ఇవన్నీ వదిలేసి దీనికోసం సంపాదించినవి దీన్ని వదిలేసి మీరు పైకి లెగిస్తారు. మీకు కూడా పట్టుకెళ్ళే ఏమున్నాయి? ఏమీ లేవు. ఏమైనా సంపాదిస్తేగా ఉండేవి? ఏమీ లేదు. మీ జీవిత కష్టార్జితం అంతా దీనికి పెట్టేశారు. భోగులు చేసే పని ఇది. కానీ యోగులు ఏం చేస్తారు అంటే, వాళ్ళకి తెలిసింది అద్దె ఇల్లు అని. ఎప్పుడప్పుడు ఖాళీ చేయవలసి వస్తుందని తెలుసు, తాము ఆత్మలని వాళ్ళకి తెలుసు. అంచేత వాళ్ళు దీనికి ఏమీ పెట్టరు. మీరు రమణ మహర్షి గారిని చూడండి, ఏమైనా పెట్టాడా? మీలా ఊరికే పట్టు చీరలు పట్టు వస్త్రాలు అవి ఏమి అలంకరించలేఆయన, ఓ గూచెట్టుకున్నాడు అంతే. ఎంతసేపు ఆయనకు కావాల్సిందంతా సంపాదించుకున్నాడు. ఆయన కూడా పట్టుకెళ్ళగలి సంపాదించాడు. మరి ఆయన ఎంత గొప్ప లాభం పొందాడు. ఆయన వదిలేశాడు ఎప్పుడప్పుడు దీన్ని. అంచేత ఎవరైనా సరే వదిలేవలసిందే ఇది. ఎంతసేపు దీని మీద మోజే కానీ తమ గురించి ఆలోచించట్లా, తమ లాభం కోసం ఏమీ చెయ్యట్లా. ఇది ఒక అద్దె ఇల్లు, ఎప్పుడప్పుడు వదిలేయాలి, దీనికోసం చేసినవన్నీ వృధా అయిపోతాయి అన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. కానీ ఈ ఆలోచన ఎవరికి ఉంటుందో వాడు అదృష్టవంతుడు. పత్రి గారి పరిచయం అయ్యాక ఇది అర్థమైంది నాకు. అప్పటిదాకా ఇదే నేను అనుకుంటూ ఇదేదో దీన్ని సుఖపడితే నేను సుఖపడినట్టు భావించి, సుఖపడాలంటే ఏం కావాలి? డబ్బులు. ఓ అక్కడ కూర్చుని తెగ సంపాదించా. ఎక్కడా? ఆ పక్కన
ఆ సీట్లో కూర్చుని పత్రి గారి పరిచయం అయ్యాక, నాయన నువ్వు దేహం కాదు అన్నాడు. నా మతిపోయింది, ఈయనేంటి ఇలా అంటున్నాడు దేహం కాదని. అప్పుడు దాకా ఇది నేను అనుకుంటే ఆయన ఏమన్నాడంటే నువ్వు దేహం కాదన్నాడు. మరి నేనెవరు? మళ్ళీ ఏం చెప్పాడంటే నువ్వు ఆత్మ అని ఆయన అన్నారు. ఆత్మ అంటే ఎవరు ఏంటి అది మనకేం అర్థం కాలే. అప్పుడు తర్వాత కొంచెం చాలా ఆలోచించి చాలా చదివి తెలుసుకున్నాను. సార్ చెప్పింది అక్షర సత్యము అన్నది. అప్పుడు ఆలోచించా. ఏం ఆలోచించాను అంటే, మరి ఈ దేహం నేను కానప్పుడు, ఆత్మ నేనైనప్పుడు, ఇంతకాలము ఇన్ని కోట్లు సంపాదించేనే, ఇవన్నీ నాకేమైనా లాభమా? నాకు అంటే ఆత్మకు. ఇన్ని సంపాదించిన ఈ కోట్లన్నీ ఆత్మకేమైనా లాభమా? ఆలోచిస్తే ఏమీ లాభం కాదన్నది తెలిసింది. అంటే ఇంతకాలము నేను ఇంచుమించు 40-50 సంవత్సరాలు కష్టపడిన కష్టమంతా ఏమైనట్టు వృధా అయిపోయింది. ఏమీ నాకు ఉపయోగం లేదు. చూడండి, అరే ఎంత నష్టపోయాను. మరి నాకు లాభం కలిగించేది, నాకు కావాల్సింది ఏది చేసుకోలేదే అన్నది అప్పుడు అర్థమై మళ్ళీ ఆలోచించాను. మరి ఇప్పుడు నేను లాభం పొందాలంటే ఏం చేయాలని మళ్ళీ ఆలోచిస్తే అప్పుడు తెలుసుకున్నాను. పత్రి గారు ఏం చేస్తే అది మనం చేయడం, అదే మనకు లాభం అన్నది అర్థమైంది. వెంటనే అన్నీ వదిలేసి అన్నీ మూసేశాను. ఇంకా ఉన్నాయి ఇండస్ట్రీలు, ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఫైనాన్సు, చిట్ ఫండ్స్ ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కటి చేశాను. పిల్లలకి చెప్పాను, మీకు కావాలంటే చేసుకోండి, లేకపోతే లేదు, వీటితో నాకు సంబంధం ఏమి లేదు అని అప్పుడు సీటు మార్చేశాను. పత్రి గారు ఏం చేస్తున్నారు అది కూడా చూశాను. ఏం చేస్తున్నారు? ఊరూరు తిరిగి ధ్యానం చెప్తున్నాడు. ఓహో, ఆయన లాభం పొందాలంటే ఊరూరు తిరిగి ధ్యానం చెప్పాలన్నమాట అని. అప్పుడు దాకా కారు కూడా కొనలా, కక్కుర్తి. అనవసరం ఖర్చు అయిపోతుందని చెప్పి డబ్బులు ఇంకా పెంచేద్దాం. అప్పుడు కొన్నాను కారు. కారు కొని అప్పుడు తిరగడం మొదలెట్టా. అలాగా అంతకుముందు దేహానికి లాభించే సేవలు చేశాను. పత్రి గారు పరిచయం అయ్యాక ఆత్మ నేనని తెలుసుకున్నాక ఆత్మకు లాభించే సేవలు చేయడం మొదలెట్టా. అంతకుముందు ఉచిత హోమియో వైద్యశాల అవి రన్ చేశాం. రోజు 100-150 మంది వచ్చేవారు. మా మేడము లేడీస్కి ట్రైనింగ్ సెంటర్స్ అయి పెట్టింది. ఎంతోమందికి ఉచితంగా అన్నీ అల్లికలు ఇవన్నీ కూడా నేర్పించేది. టైలరింగు ఇవన్నీ కూడా, పెయింటింగ్సు అన్నీ. అలాగే కొన్ని వేల మంది తయారయ్యారు ఆవిడ దగ్గర ఉచితంగా. అది ఏ హైదరాబాదు ఎక్కడ ఇంకో చోట అవుతే 5,000, 10,000, 20,000 కూడా తీసుకుంటారు ఒక్కొక్క దానికి. అలాంటిది ఆవిడ టీచర్స్ వేసుకుని వాళ్ళకి జీతాలు ఇస్తూ అలా చేసింది ఆవిడ. ఇది మూసేసాం, అది మూసేసాం. మూసేసి ఇది తెరిచాం. ఏం చేత? అదేమో అద్దె ఇంటికి లాభం, ఇదేమో మాకు లాభం అంచేత ఆ రకంగా అప్పటి నుంచి జీవితం మారిపోయింది. పత్రి గారి పరిచయం అయినప్పటి నుంచి. అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్నీ నాకు లాభించే పనులే చేస్తున్నా. ఆఖరికి ఈ దేహాన్ని కూడా, నేను కానీ ఈ దేహాన్ని కూడా నాకు లాభించే పనులే చేస్తున్నా. దీంతో ఎవరితోటి ఏం చేస్తున్నాను? ధ్యానం చేస్తున్నా. దీంతో పుస్తకాలు చదివిస్తున్నా, మాట్లాడుతున్నా, నీ క్లాసులు చెప్తున్నా,
ఈ దేహంతోటేగా చెప్తున్నా. అంటే ఈ దేహాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నాను నేను? నా కోసం. ఇప్పటిదాకా నా గురించి వదిలేసి ఎంతసేపు దేహానికి గురించే చూశాను. ఇక్కడే ఏసీలు అన్నీ ఉంటే మా ఇంట్లో ఉండమంటారా? ఉంటాయి. మరి శుభ్రంగా ఏసీ పడుకోవచ్చుగా. పడుకుంటే దీన్ని సుఖపెట్టినట్టు. అంచేత ఏం చేశాను, మొత్తం అన్ని రాష్ట్రాలు తిప్పాను. ఎవరిని? దీన్నే. ఇది ఎంత తిరిగితే నాకు అంత లాభం, దీన్ని ఎంత ఉపయోగిస్తే నాకు అంత లాభం. చూశాను, ఓ రమణ మనిషి కూడా దీన్ని బాగా ఉపయోగించుకున్నాడు ఆయన. జత గుర్తుపెట్టుకోండి, దీన్ని సుఖపెడితే మీరు నష్టపోతారు, దీన్ని బాగా ఉపయోగించుకుంటే మీరు లాభం పొందుతారు. ఇదేదో బాధపడిపోతుంది, దీనికి ఏదో నొప్పులు వచ్చేస్తున్నాయి అని మీరు అనుకుంటే మటుకు నష్టపోయేది ఎవరు? అది అంచేత ఏం చేయాలి, దీన్ని దయదాల్చకూడదు. అది ఏమాత్రం దీని మీద దయదలిచినా ఎన్ని వంకలెడతాదో. మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు 2 గంటలు ధ్యానం అంటాను. ధ్యానం అనగానే ముందే ఆడేస్తుంది, నేను ఎక్కడ కూర్చోగలను అంటుంది. ఇది చూసుకోండి కావాలంటే. ఎందుకైనా కళ్ళు మూయగానే మనం ఇలా వెళ్ళిపోతా ఉంటుంది. దీని మీద దయదలిచి మీరు తీసుకుపోతే నష్టపోయేది మీరే. వెంటనే మీరేమనాలి? అదేం దవ్వదు, కూర్చో. వేషాలేమీ వేయకు అని చెప్పి నిర్మోహమాటంగా మనం దీన్ని పని చేయించాలి. కూర్చో, ఎందుకు కూర్చో? నీ మీద దయదలిస్తే నష్టపోయేది నేనే. అంచేత గుర్తుపెట్టుకోండి, ఇది మీదే కానీ మీరు కాదు. ఇది ఒక అద్దె ఇల్లు అని గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఇవ్వబడిన ఒక పనిముట్టు. దేహం అన్నది మనకు ఇవ్వబడిన ఒక పనిముట్టు. ఇంకా దీని మీద దయదలచవలసిన అవసరమేమీ లేదు. దీని మీద దయదలిస్తే నష్టపోయేది ఎవరు? మనమే. ఇప్పుడు మీరు కొత్తగా కారు కొన్నారండి, ఓ 15 లక్షలు ఎట్టి తీసుకొచ్చి షెడ్లో పెట్టారు. షెడ్లో పెట్టి ఏం చేశారంటే శుభ్రంగా తుడిచారు. ఓ జిగేలమంటుంది. మీరు అగరత్తులు వెలిగించి అన్నీ బాగా చేశారు. బయటికి తీద్దామనుకున్నారు. తీద్దామనుకుంటే మీకు ఏమనిపించిందంటే, బయటికి తీసి దీన్ని వాడితే కనుక ఏమో ఈ బురదలోను వీటిలో ఈ గోతుల్లో ఇది ఏమైనా చొట్లాడి ఏమైనా తగిలి గీతలాడిపోతే ఏమైపోతుందని చెప్పి మీరేం చేశారంటే ఆ షెడ్లోనే ఉంచి రోజు తుడుతున్నారు. ఇలాగా రోజు తుడుతూ కూర్చుంటే కొన్నాళ్ళకి ఏమవుతుంది, అది డొక్కైపోతుంది. అప్పుడు బయటికి తీయాలంటే ఏమవుతుంది? స్టార్ట్ కాదు, ఏ కీలుకి ఆ కీలు ఎగిరిపోద్ది, ఉపయోగం లేదు అది. కానీ అది ఏమవుతా నాకేటి అని చెప్పి మొట్టమొదటి నుంచి దాన్ని వాడితే ఎంతో ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా? అది అలాగే ఇది కూడా ఈ దేహం కూడా మనకు ఒక పనిముట్టు. దీని మీద దయదలిచి రోజు ఏసీలో పడుకోబెట్టి 3 పూట్ల బాగా మేపి, 3 పూట్ల ఏంటి దీన్ని ఎంతో బాగా చూసుకుంటే చివరి కొన్నాళ్ళకి ఏమవుతుంది? ఇది ఇలాగే ఉంటుందా? డొక్కు అవుతుంది. డొక్కు అంటే ముసలిది అయిపోద్ది. అప్పుడు తీసి వాడాలంటే దీన్ని ఆ డొక్కు అయ్యాక
అంటే ముసలిది అయ్యాక. ధ్యానం చెయ్యి అంటే ఏమంటుంది? అంటది. చూడండి, నడు నొప్పి, లేకపోతే కాలు నొప్పి, ఇన్ని రకాల వంకలు చెప్తుంది. అయినా సరే ఎన్ని వంకలు చెప్పినా దీని మీద దయదలుచుకూడదు, శుభ్రంగా వాడమే. దీన్ని ఎంత మీరు ఉపయోగిస్తే మీరంతా లాభం ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది మన పనిముట్టే కానీ మనం కాదు. ఇది మన లాభం కోసం మనం తీసుకున్నది, అదేం మనల్ని తెచ్చుకోవాలా. ఇది మనకి లాభం కలిగించే పనులు దీంతో చెయ్యాలి. అదే చేస్తున్నాం. నేను గత 18-20 సంవత్సరాల నుంచి పత్రికారు పరిచయం అయినప్పటి నుంచి నా పని అదే. దీన్ని బాగా ఉపయోగించుకున్నా. మొన్న కూడా చూడండి, పిఎంసి షేర్స్లో వచ్చినప్పుడు అంతా ఇళ్లలో కూర్చుని దీన్ని బాగా పోషించారు. దీన్ని బయటికి తీసుకొస్తే కరోనా వచ్చేస్తుందేమో, కరోనా వస్తే ఏమవుతుంది, దీన్ని వదిలేస్తారు, మళ్ళీ కొత్త వస్తుంది, దాని పెద్ద ఇంట్లోనే పెట్టాలా. ఆయన చేత ఎందుకు భయం? ఇది నువ్వనే భయం. ఇది నీది అంటే నీకు భయం ఉండదు. అద్దీలు వదిలేయడానికి భయం ఎందుకో. అని చేత నెల 15 రోజులు మొత్తం 2 రాష్ట్రాలు తిరిగాను నేను. అప్పటిదాకా ఎవరు బయటికి రాలా. నేను బయటకు వచ్చాక అప్పుడు అందరూ బయటకు వచ్చారు. ఆ నెల 15 రోజులు మాస్క్ పెట్టలా. నేనేమీ ప్రికాషన్స్ తీసుకోలేదు, ఏమీ లేదు. శుభ్రంగా తిరిగి వచ్చా. నేను తిరిగాక అప్పుడు అందరికీ ధైర్యం వచ్చింది. ఆయనే తిరుగుతున్నాడు, మనం తిరగడానికి ఏంటి. అప్పుడు బయటకు వచ్చి అందరూ బాగా కలెక్షన్ చేశారు. సూపర్ సక్సెస్ అయ్యింది. ఏమైంది? లోకం కోసం పని చేస్తే ఏమవుతుంది? నువ్వు బాగా పని చేస్తున్నావు, ఇంకా ఉంచుకో కొన్నాళ్ళు అంటారు. నువ్వు చేయవలసిన పని ఇంకా ఉంది. శంకరాచార్య వారికి పెంచారు కదా, 3 సార్లు పెంచారు ఆయనకి. మనము అలా లోక కళ్యాణం కోసం పాటుపడితే అదే పెరుగుతుంది. చేత గుర్తుపెట్టుకోండి, ఎంతకీ మనం ఎవరం? మరి ఈ దేహం ఎవరు? అంచేత మీరు ఆత్మ అన్నది గుర్తుపెట్టుకోండి. ఈ దేహం మీదే కానీ మీరు కాదన్నది తెలుసుకోండి. మీ లాభం కోసం ఈ దేహాన్ని ఉపయోగించుకోండి. మీ లైఫ్ సక్సెస్ అయినట్టే. ఎప్పుడైతే దీన్ని లోక కళ్యాణం కోసం, లోక సేవలకు ఉపయోగిస్తారో అన్ని రకాలుగా మీరు లాభం పొందుతారు. ఈ దేహము సుఖపడుతుంది, మీకు లాభం వస్తుంది, అన్నీ.